ఇది పోయింది చూడు అయినా ఇక్కడ పోయింది. అక్కడే చూడండి. శ్రీశైలేశ దయాపాత్రం ధీభక్త్యాదిగుణార్ణవం విజేంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథసమాభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మవ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితా యువతయస్తనయా విభూతిः సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య నః కులపతేర్ముకులాభిరామం శ్రీమత్తదంఘ్రిరం ప్రణమామి మూర్ధ్నా. భూతం సరశ్చ మహదాహ్వయపట్టనాథ శ్రీభక్తిసార కులశేఖరయోగివాహాన్ భక్తాంఘ్రిరేణుపరకాలయతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. గురుముఖమనధీత్య ప్రాహ వేదానశేషాన్ నరపతి పరిక్లుప్తం శుల్కమాదాతు కామః స్వసురమరవంద్యం రంగనాథస్య సాక్షాత్ ద్విజకులతిలకంతం విష్ణుచిత్తం నమామి. తుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం వారాధ్యం సంసశిరసిద్ధమధ్యాపయంతి చోచ్ఛిష్టాయాం సజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం కన్యాభరణి సంజాతం వాధూల కులభూషణం శ్రీరంగార్య గురో పుత్రం షఢగోపమహం భజే. అస్మద్గురుభ్యో నమః. భగవత్ బంధువులారా, 6వ పాశురంలో కొత్తగా స్వామి అనుభవాన్ని సంపాదించుకున్నటువంటి ఒక గోపికను లేపాం. ఇందులో లేపటానికి అంటే తెల్లవారినది అని చెప్పటానికి ఒక 3 గుర్తులు చెప్పారు. ఒకటి పక్షులు, పుళ్ళుం సిరంబినగాన్ పుళ్ళరయిన్ కోయిలిల్. మొదటిది వెళ్ళ విడసంగం పేరరవం కేర్తిలయో. పక్షుల అరుపు ఒకటైతే శంఖము యొక్క ధ్వని మరొకటి. మూడవది ఉళ్ళొత్తుకొండు మునివరుగడం యోగిగడం అరియన్న పేరరవం. మునులు యోగులు హరి హరి అంటున్న ధ్వని. ఒకటి హరినామ సంకీర్తనం, రెండవది అంటే శంఖధ్వని, మొదటిదిగా మనం చెప్పుకున్నటువంటిది పక్షుల ధ్వని. ఈ మూటిలో 3 విలక్షణ తత్వాలు ఉన్నాయి. నిన్న మనం చెప్పుకున్నాం. ఆచార్య తత్వమని, ప్రణవ తత్వమని, పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి తిరుమంత్ర ప్రభావం. ఇది కాక ఒకటి అస్పష్టమైన ధ్వని, మరొకటి స్పష్టమైన ధ్వని, ఇంకొకటి
స్పష్టమైన అక్షరములు గల ధ్వని. పక్షుల కిలకిలారావములలో ప్రత్యేకించి ఫలానా అర్థమంటూ మనకు తెలిసేదేది ఉండదు. ఆ పక్షుల భాష వారికి అర్థమై ఉంటే అర్థమై ఉంటుంది. అందులో స్పష్టత లేదు. అంతేకాదు ఏ పక్షి ధ్వని ఏదో మనం చెప్పలేము. పక్షులు అరుస్తూ ఉన్నాయి, కూతలు కూస్తూ వెళుతున్నాయి. అవి పరస్పరం ఒకదాన్ని ఒకటి మేలుకొల్పడానిక, పిలవటానిక, అన్నీ కలిసి వెళ్ళటానిక అనే స్పష్టత లేదు. ఇక రెండవది శంఖధ్వని. మనకు ఒక స్పష్టత ఉంది. అంటే ఈ ధ్వని ఫలానా, అలాగే ఫలానా చోటు నుంచి వస్తూ ఉన్నది. దానికి ఉద్దేశ్యం కూడా పరమాత్మ యొక్క ఆరాధన, పరమాత్మ సేవకు వచ్చేవారికి ఆహ్వానం. అంటే ఆలయంలో ఆరాధన మొదలైంది, దర్శనం కోరి వచ్చేవారు రావాలి. ఇంకా నిద్రపోతూ ఎవరైనా ఉంటే వారు మేలుకొని మరి నిత్యకృత్యాలు పూర్తి చేసుకొని రావాలి. మొదటి పక్షుల ధ్వని ఒక కర్తవ్యత ఉపదేశం లేదు. అవి వాటి పనిగా అవి చేసుకొని పోతున్నాయి. అవి విని మనము లేస్తే అది వాటి ఉద్దేశ్యం కాదు. మనను లేపాలని పక్షులు అనుకోలేదు, మనం లేవటానికి పక్షులు అరవను లేదు. తమ నిత్యకృత్యముగా తాము చేసుకొని వెళుతున్నాయి. అవి విని మనము లేవటం అనేది వాటికి ప్రయోజనం కాదు, మనకు ప్రయోజనం. మనము లేవటానికి పక్షుల అరుపులను కారణములుగా మనం చెప్పుకున్నా పక్షుల అరుపుకి ఇది ప్రయోజనం చెప్పడానికి వీల్లేదు. కానీ శంఖధ్వనికి ఒక స్పష్టమైన ప్రయోజనం ఉంది, ఒక స్పష్టమైనటువంటి సంకేతము ఉంది. మొదటి సంకేతం భగవద్ ఆరాధన, రెండవ సంకేతం భగవద్ భక్తులకు ఆహ్వానము, మేలుకొలు. ఇక మూడవది హరి హరి. ఈ ధ్వనిలో స్పష్టమైన అక్షరములు కూడా ఉన్నాయి. భగవన్ నామం ఉంది. ఈ నామము వింటే చాలు హరిహరతి పాపాని దుష్టచిత్తైరపి స్మృత. మనస్సులో భగవంతుణ్ణి స్మరించాలనే భావన లేని వాణి చెవిలో హరినామం పడ్డ అతని పాపం పోతుంది. భగవంతుని నామాన్ని ఉచ్చరించాలనేటువంటి కోరిక లేని వాణి చెవిలో పడ్డ పాపం పోతుంది. తాను సంకల్పించకుండా భగవన్నామాన్ని ఉచ్చరించిన పవిత్రులమవుతాం. అంటే భగవంతుని నామమునకు ఒక నిర్దిష్టమైనటువంటి ప్రయోజనం, రూపం, పరమార్థం, అర్థం, ఆశయం ఇవన్నీ ఉన్నాయి, అక్షరములు ఉన్నాయి. అలాగే వాటిని ఉచ్చరిస్తూ విధులలో వెళ్ళే వారికి కూడా ఉద్దేశ్యం ఉంది, వీరందరూ లేవాలి. బ్రాహ్మీ ముహూర్తం అయిపోయినది, ఈ సమయంలో ఎవరూ పడుకోకూడదు. ధర్మశాస్త్రం చెప్తుంది, సూర్యోదయేచ అస్తమయే శయానం లక్ష్మీ అపి వజ్రపాణిం. ఇంద్రుడైనా సరే, త్రిలోకాధిపతి అయినా సరే, సూర్యాస్తమయాలలో నిద్రిస్తే సంపద తొలగిపోతుంది. మన కలియుగ ప్రభావం మనకు అప్పుడే నిద్ర వస్తుంది. ఏం చేస్తాం? తెల్లవారుజామున అందులో ఈ కాలం మరి కాస్త రగ్గు మరి కాస్త నిండా కప్పుకొని అలారం మోగిన నెత్తిలో మొట్టకాయ ముట్టిదాన్ని అప్పుడే పడుకుంటాం.
ఇక సాయంత్రం అప్పుడే వస్తాం ఆఫీసు నుంచి, బాగా అడిసిపోతా, నడుము వారుద్దాం అందాం. నడుము వాల్చగానే కన్ను కూడా వారుతుంది. కలియుగ లక్షణం. ఏ పని చేయకూడదో దాన్నే చేస్తాం, ఎప్పుడు చేయకూడదో అప్పుడే చేస్తాం. మనకు రామాయణంలో కూడా ఒక చక్కని ఘట్టం ఉంది. మనం రామాయణాన్ని అధ్యయనం చేస్తే 1,00,000 కోణాల నుంచి అధ్యయనం చేయగలం. కథాపరంగా, ధర్మపరంగా, నీతిపరంగా, భక్తిపరంగా, భక్త రక్షణ పరంగా ఎన్నో అర్థాలు. ప్రధానం రామాయణానికి, భారతానికి, భాగవతానికి ధర్మ ప్రబోధం. భారతం ప్రారంభిస్తూ వ్యాస భగవానుడు మొదలు చెప్పిన మాట ధర్మే మతిర్భవతు వః సతతోత్థితానాం సహి ఏకయేవ పరలోకగతస్య బంధువు. మీ అందరి బుద్ధి ధర్మంలోనే ఉండాలి. ధర్మం ఒక్కటే పరలోకానికి వెళ్ళే మన వెంట వచ్చేది. దకిన్నో అర్థాః స్త్రియః సునిపుణైరపి సేవ్యమానాః నైవ ఆప్తముపయంతి నచ స్థిరత్వం. ఎంత చాతుర్యం ఉన్నవారు సేవించినా ధనం స్థిరంగా ఉండదు. ఎంత బుద్ధిమంతులు సేవించినా స్త్రీలు అంటే మగవారికి భార్యలు, ఆడవారికి భర్తలు ఆప్తులు కాదు. స్థిరంగా ఉండేది, ఆప్తులుగా ఉండేది, పరలోకం దాకా వచ్చేది ఒక ధర్మమే. మీ అందరి బుద్ధి దాని యందే ఉంచండి అని చెప్పింది భారతం. ఇక రామాయణం అడుగడుగునా ధర్మాన్ని బోధించటానికి ఏ చిన్ని అవకాశం వచ్చినా రామాయణం విడిచిపెట్టలేదు. అవకాశం వచ్చినా కాదు, అవకాశాన్ని కల్పించుకు. మనం ఎవరము ఈ సందర్భంలో ధర్మాన్ని బోధిస్తారని ఊహించని సందర్భాల్లో ధర్మాన్ని చెప్పాడు వాల్మీకి. దశరథ మహారాజు స్వర్గస్థుడైన తరువాత అతని అంత్యక్రియలకు, తరువాతి రాజ్యభారానికి వారసుడెవరు అయోధ్యలో లేనందువల్ల వశిష్ఠ మహర్షిని మంత్రులందరూ ప్రార్థిస్తారు, అయ్యా మీరే ఎవరినో ఒకరిని రాజుగా ఏర్పాటు చేయండి. రాజుగా ఏర్పాటు చేయండి అని ప్రార్థన చేస్తున్న మంత్రులు రాజు లేని రాజ్యం ఎలా ఉంటుందో చెప్పారు. నారాజకీ జనపదే స్వకం భవతి కస్యచిత్. ఒకటే మాట, చాలు ఒక్క మాట మొత్తం వచ్చేసింది. రాజు లేని రాజ్యంలో ఏ ఒక్కడు ఈ వస్తు నాది అనుకోలేడు అన్నాడు. అర్థమైంది? చెప్పవలసిన మాట బలం ఉన్నవాడిది, ధనం ఉన్నవాడిది, అవకాశం ఉన్నవాడిదే. అదే రాజు ఉంటే రాజు నిర్ణయిస్తాడు, ఇది నీది, ఇది నీది, ఇది నీది. ఇలా అక్కడ సుమారు ఒక 40 శ్లోకాలు ఉన్నాయి. నా రాజకీయ జనపదే, నా రాజకీయ జనపదే, నా రాజకీయ. ఎంత బాగా చెప్తాడంటే స్వామి, రాజులేని రాజ్యంలో తలుపులు తెరుచుకొని ఎవరు పడుకోరు అన్నాడు. అంటే ఆ రోజుల్లో రాత్రిపూట తలుపులు మూసుకొని పడుకునేవారు లేరు. అంటే రాజు ఉంటే దొంగల భయం ఉండదు. మనకిప్పుడు రాజులే దొంగలు కాబట్టి ఇక వేరే భయం ఉండదు. ఉన్న భయం వాళ్ళతోటే ఉంటుంది, ఇంకా వేరే ఎందుకు ఉంటుంది. ఇలా చెప్పుకొస్తాం. అదే రీతిలో భరతుడు వచ్చిన తరువాత సరే కైకమ్మతో మాట్లాడి విషయం తెలుసుకొని కైకమ్మని నిందించి, సరే రాముడి తల్లి పెద్ద తల్లి కదా, ఆమెకి ఇంత కష్టం వచ్చినది, భర్త పోయాడు, పెద్ద కొడుకు అరణ్యానికి వెళ్ళాడు,
ఆమెను ఓదార్దాం అని కౌసల్య అంతఃపురానికి భరతుడు బయలుదేరుతాడు. కైక అంతఃపురంలో అలజడి విని కౌసల్య వాడు వచ్చినట్టుంది, పేరు చెప్పదు, కైక యొక్క ప్రియపుత్రుడు వచ్చినట్టుంది, రాజ్యానికి ఉత్తరాధికారి వచ్చినట్టుంది, కాబోయే రాజు కదా, చూడాలి కదా, ధర్మం కదా, వెళ్ళి పలకరిద్దాం అని ఆమె వెళ్ళి ఎంత అద్భుతంగా సన్నివేశాన్ని వాల్మీకి చిత్రిస్తాడో. న్యాయంగా మనం ఇప్పటి పరిపాటిలో స్క్రీన్ ప్లే అంటాం, దాన్ని మనం వాల్మీకి దగ్గర వ్యాసుడి దగ్గర నేర్చుకోవాలి. ఎలా ఉంటుందో స్క్రీన్ ప్లే, దాన్ని సక్రమంగా చదివితే వేరే స్క్రీన్ ప్లే అవసరం లేదు, ఉన్నదున్నట్టు చూపితే చాలు. ఇంతకంటే మంచి స్క్రీన్ ప్లే ఎవరు రాయరు. ఇక్కడ భరతుడు బయలుదేరాడు, అక్కడ కౌసల్య బయలుదేరింది, ఇద్దరు మధ్యలో కలిశారు. అంటే కైకంతఃపురము కాదు, కౌసల్య అంతఃపురం, అది ఎవరిది కాదు, అందరిది. సరే, అమ్మ కనపడింది, పెద్దమ్మ. అందులో భరతుడికి మొదటి నుంచి మనకు పాత్వం చెప్తుంది. భరతుడు కైక దగ్గరి కంటే కౌసల్య దగ్గరే ఎక్కువ పెరిగాడు. అలాగే రాముడు కౌసల్య దగ్గరి కంటే కైక దగ్గర పెరిగాడు. కైక దగ్గర చాలా అద్భుతమైన కొన్ని ఉంటాయి. అది ఎలా అనుభవించినా రామాయణం ఒక మహా అమృత ప్రవాహం. ఇప్పుడు మనకు దాన్ని అనుభవించగల అదృష్టం ఉండాలి, ఆ భాగ్యం పరమాత్మ ఇవ్వాలి. వెళ్ళి అమ్మకు నమస్కారం చేశాడు. అమ్మ అంటాడు, ఆయన పెద్దల్లి ఎప్పుడు అన్నాడు. నమస్కారం చేస్తే కౌసల్య అయత్నాత్ ఆగతం రాజ్యం లబ్ధ్వా సుఖమవాప్నుహి, ఎంత బాగా ఆశీర్వదించిందంటే, తిట్టలేక దీవించలేక మనస్సులో ఉన్న క్షోభంతా మాటల్లో బయటపెట్టింది. ఏ ప్రయత్నము లేకుండా లభించిన రాజ్యాన్ని పొంది సుఖంగా ఉండురా అండి. ఏమన్నట్టండి అని ఆశీర్వదించిందే, అలా అని శపించిందే? ఆశీర్వదించింది, సుఖంగా ఉండు, రాజ్యాన్ని పొంది సుఖంగా ఉండు, అంతవరకు లేదు. వచ్చిన ఇబ్బంది ఎక్కడ? అయత్నారాగతం రాజ్యం లబ్ధ్వా, ఏ కష్టము లేకుండా పొందిన రాజ్యం అంటే అమ్మ సంపాదించి పెట్టిన రాజ్యాన్ని తీసుకొని హాయిగా ఉండురా నాన్న. అంటే మీ అమ్మ పుణ్యాన మా అబ్బాయి అడిగిపోయాడు, ఇక అంతా నీదే ఎలురా బాబు. వినేవాడు ఎన్ని రకాలుగా భావిస్తే అంత భావ పరంపర వస్తుంది. అందుకే ఆ మాట విన్న భరతుడు ఎంత విలవిలలాడాడో ఒక్క వాల్మీకి చెప్పగలడు, మరెవరు చెప్పలేరు. పురణే తుద్యేవ సూచిన అంటాడు. పుండును సూదితో కుచ్చితే కలిగిన బాధ కలిగింది. నీకు అంతకంటే మనం ఏం చెప్పలేము. అసలే గాయం, దాని సూదితో కుచ్చాం, ఎలా ఉంటుంది? ఏవిధంగా అమ్మ నాతో ఇలా మాట్లాడిందా అంటే ఆమె మనస్సులో ఎంత క్షోభ ఉంటే ఇలా మాట్లాడుతుంది. రాజ్యాన్ని పొందటంలో, రాముణ్ణి అడవికి పంపటంలో నా ప్రమేయం కూడా ఉందని అమ్మ భావించింది. ఇది సహించడం నా స్వభావానికి విరుద్ధం. అమ్మ నేను అలాంటి వాడిని కాదు అని చెప్పాలి అమ్మకు. ఎలా చెప్తే నమ్ముతుందండి? నమ్ముతుందే? నమ్మించాలంటే ఒట్టు పెట్టుకోవాలి. ఆ ఒట్టు కూడా పరమ భయంకరంగా పెట్టుకోవాలి.
విన్న తల్లి కూడా సహించనంత తీవ్రంగా పెట్టుకోవాలి. 75 శ్లోకాలతో చెప్తాడు వాల్మీకి. అవన్నీ పేరుకు ఒట్టు, అన్ని ఒట్లే, ప్రతి ఒట్టు ఒక ధర్మం. అంటే ఏ ఏ పాపాన్ని ఆచరిస్తే ఎలాంటి అంటే ఏ అకృత్యాన్ని అధర్మాన్ని ఆచరిస్తే ఎలాంటి పాపం లభిస్తుందో కలుగుతుందో, రాముణ్ణి అడవికి పంపటానికి ఆమోదించిన వాడికి అలాంటి పాపం రాని. వారు ఊహించండి ఎంత భయంకరంగా ఉంటుంది. పాపాల లిస్టు ఇచ్చాడు, అధర్మాల లిస్టు ఇచ్చాడు. ఏ అధర్మం చేస్తే ఎలాంటి పాపం వస్తుందో ఆ పాపం రాముణ్ణి అడవికి పంపటానికి ఆమోదాన్ని తెలిపిన వాడికి రాని. అందులో మొదటి పాపం సూర్యోదయేచ అస్తమయే చేయ. సూర్యోదయ సమయంలో సూర్యాస్తమయ సమయంలో నిద్రించిన వాడికి వచ్చే పాపం రాముణ్ణి అడవికి పంపిన వాడికి రాని. తనకు తానుగా పడుకొని ఉన్న ఆవును కాలితో తన్నిన వానికి వచ్చే పాపం రాముణ్ణి అడవికి పంపిన వాడికి రాని. రుచిగల కమ్మని పదార్థం తనకు కావలసిన వారు తినాలనుకున్న వారు ఎదురుగా ఉండగా వారికి ఎవరికి పెట్టకుండా ఒక్కడే తిన్నవాడికి వచ్చిన పాపం రాముణ్ణి అడవికి పంపిన వాడికి ఇలా లిస్ట్ ఇచ్చాడు. అవి తలుచుకుంటే ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఎందుకో తెలుసా? అవన్నీ మనం రోజు చేస్తున్నవి కాబట్టి. ఇందులో మనకు కొత్త, మనకి కొంత పాతే, వాళ్ళకు కొత్త రూపము అలవాటు అనుభవం లేదు వాళ్ళకి. మనకు బాగా అనుభవంతో అందులోనే ఉంది. అంటే మనము చేస్తున్నవి ఎంత భయంకరమైన పాపాలో, అందులో ఎన్ని పాపాల మనం చెయ్యకుండా ఉండొచ్చునో. పెద్ద కష్టం లేదు. సూర్యోదయం కంటే ముందు లేవటం, సూర్యాస్తమయం పడుకోకపోవటం, మన చేతిలో 10 మందికి పంచిపెట్టడం, పెద్ద కష్టాలు ఇందులో లేవు. ఆవు పడుకొని ఉంటే పక్క నుంచి పోవడం పెద్ద కష్టమా? చేయకుండా ఉండటానికి వీలున్న వాటిని కూడా మనం ఎంతటి నిర్లక్ష్యంతో అశ్రద్ధతో చేస్తామో చెబుతాడు. అంటే దాన్ని ధర్మ విధానం అంటారు. ఈ ధర్మాన్ని బోధించటానికే మునులు యోగులు మనకు హరి 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 అంటున్నారు. ఈ హరినామ సంకీర్తనలో స్పష్టమైన అక్షరాలు ఉన్నాయి, పదాలు ఉన్నాయి, ప్రయోజనాలు ఉన్నాయి, అర్థము 3 చెప్పారు. కొంచెం తెలివిగా ఆలోచిస్తే ఇది హరిహి అవుతుంది, శంఖం కాస్త ఓం అవుతుంది, అంతకుముందు నా పక్షులు గురువులు అవుతారు. 3 కలుపుకుంటే హరి ఓం శ్రీ గురుభ్యో నమః ప్రారంభించింది. ఆండాడు తల్లి మనం వేదాన్ని ప్రారంభించాలంటే హరి ఓం అనాలి కదా, భ్యో నమః అనాలి కదా. 3 కలుపుకోండి, హరి ఓం గురుభ్యో నమః. హరినామము, శంఖధ్వని, పక్షుల, ఇలా చెప్పుకున్నాం. ఇక ఈరోజు పాసురంలో పరమాత్మ యొక్క అనుభవాన్ని బాగా పొందిన పాత గోపికే. అయితే భగవంతుని అనుభవానికి పాత కొత్త సమానమే. పరమాత్మ ఎవరికి లభించినా ఆ మత్తులో అందరూ మునుగుతారు. చాలా పాత అయింది కాబట్టి పోనీలే అని వదిలిపెడతారా? భాగవతం చెప్తుంది, నివృత్త తర్షై ఉపగీయమానాత్ భవౌషధాత్
శ్రోత్రమనోభిరామాత్ క ఉత్తమ శ్లోక గుణానువర్ణనాత్ పుమాన్ విరజ్యేత పశుజ్ఞ. పరమాత్మ నామ సంకీర్తనం, పరమాత్మ కథామృతం సేవిస్తున్నవారు పశువులను చంపే కసాయి వారు తప్ప చాలని ఎవరైనా అంటారా? ఎంత విన్నా ఇంకా వినాలి, ఎంత విన్నా ఇంకా వినాలి, ఎంత విన్నా. నైషాది దుస్సహ క్షుణ్మాం త్యక్తోదమపి బాధతే అంటాడు పరీక్ష. అన్నమే కాదు, నీరు తాగటం కూడా మానేసినను ఆఖరి డబ్బులు బాధించటం లేదు. పిబంతం పన్ముఖాం భోజచ్యుతం హరికథామృతం. నీ ముఖ పద్మము నుండి వస్తున్న హరికథ అమృతాన్ని తాగుతున్న నాకు ఆకలి డబ్బులు బాధించడం లేదు. కాబట్టి ఈ ఓపిక కూడా పాతదైన భగవద్ అనుభవం 10 మందికి 10 మందితో కలిసి పంచుకోవాలని తెలిసిన ఆమత్తులో పడి నిద్రిస్తున్న ఆమెను తెల్లవారని చెప్పటానికి మరికొక 3 హేతువులు. ఇది కూడా మనకు ఇంచుమించు శ్రవణం యొక్క ఫలితమే. వినలేదా 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 నిన్న చెప్పుకున్నా. విని లేవవా విని లేవవా విని లేవవా ఇవాళ చెప్తాం. అంటే అన్ని ధర్మాల కంటే ఉత్తమ ధర్మం శ్రవణము. శ్రవణం సర్వధర్మేభ్య చెప్తాడు మనకు. అదొక్కటే ఉత్తమము. పురుషార్థ అయమేవేక యత్ కథాశ్రవణం హరే అంటాడు పరీక్షిత్తు. సుఖయోగీంద్రుడు పరీక్షిత్తుకు భాగవతాన్ని లేదా భారతాన్ని చెప్పి అర్థం అనుకుందాం. ధర్మే అర్థే కామే మోక్షే చ యదిహాస్తదన్యత్ర. ధర్మార్థ కామ మోక్షాలనే 4 పురుషార్థాలలో భారతంలో ఉన్నవే మరెక్కడైనా లభిస్తాయి. భారతంలో లేవు, మరెక్కడా లేవు. నాన్న చెప్పాను కదా, నువ్వు విన్నావు కదా. అయ్యా విన్నానండి. ఈ 4 పురుషార్థాలలో నీకు ఏ పురుషార్థం బాగా నచ్చినది అని అడిగాడు గురువుగారు. గురువుగారు మీరు చెప్పిన దాంట్లో నాలేవండి అన్నాడు. అంటే గురువుగారు పాఠం ఫెయిల్ అన్నమాట. సరే మహానుభావుడు కదా, సరే నాయన నేను చెప్పిన 4 లేకున్నా ఇబ్బంది లేదు. అసలు నీకు ఏదైనా ఒక పురుషార్థం ఉన్నట్టు తెలిసినదా? అలా అన్నారు. బాగుందండి, తెలిసింది. నాకు తెలిసిన పురుషార్థం ఏమిటంటే నిరంతరం హరికథను వింటూ ఉండాలి. భగవానుని కథ వినటమే పురుషార్థం అనిపించింది నాకు. కాబట్టి మనకు నవవిధ భక్తులలో కూడా మొదటిది శ్రవణమే. అన్ని ధర్మాల కంటే శ్రవణమే ఉత్తమ ధర్మమని బోధించటానికి మన వెంకటేశ్వరుడు పుట్టిన నక్షత్రం ఏమిటి? శ్రవణమే. దేశం అదే. ఇలాగైనా వినండిరా బాబు, వినండి, నా నామాన్ని వినండి, నా కథను వినండి, నా గుణాలను వినండి. ఆ వినటాన్ని మనకు ఈనాటి పాసురంలో తెల్లవారటానికి గుర్తుగా మరొక 3 లక్షణాలను చెబుతూ ఆండాడమ్మ మరొక గోపికను చెప్తున్నారు. ఆ పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. తీసు తీసెన్నెంగు మాలయిత్యాత్తం కలందు பேசின பேச்சரவன் கேட்டிலையோ பேயம் பெண்ணே காசும் பிறப்பும் கரப்பக்கை பேர்த்தோ வாசன் அருங்குடலாட்சியர் மத்தினால் படை தைரவன் கேட்டிலையோ நாயகப்பன் பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ தேசமுடையாய் திரவேன் ஒரெம்பாவாய் ஆண்டாடு திவ்ய திருவடிகளே சரணம். అస్మత్ గురుభ్యో నమః.
கீச்சு கீச்சு ఎన్ను ఎంగుం ఆనైత్యాత్వం కలవేసిన పేర్చెరవం కేటిలయో. ఎంగు అంటే అన్ని వైపులా, కీచు కీచు అనుకుంటూ, ఆనైత్యాత్వం అంటే భరద్వాజ పక్షులు కలందు పేసిన పేర్చెరవం కలిసి చేసే పెద్ద ధ్వనిని కేటిలయో వినలేదా. పేయం పిన్నే ఓ పిచ్చి పిల్ల, காசும் பிறப்பும் கலகலப்பு கைப்பேத்து வாழ்நறுக்குற ஆட்சியர் மத்தினால் ஓசை படுத்த தைரவன் கேட்டிலையோ. కాసుల పేరు మంగళసూత్రం మొదలగా గల ఆభరణాలు పరస్పరం ఒకదానికొకటి తగులుకొని దానికి తోడు సువాసన వెళ్ళేటువంటి కొప్పులో ముడిచిన పూలు కూడా అంతటా రాలి సుగంధాన్ని వెదజల్లుతూ ఉండగా ఆ ధ్వనితో తైరరవం కేటిలయో పెరుగు చిలికే చప్పుడు వినలేదా. నాయకప్పన పిల్లాయ్, మాకు నాయకురాలైన అమ్మాయి నారాయణను మూర్తి మన కోసం శ్రీమన్నారాయణుడే ఒక ఆకారాన్ని ధరించి మన దగ్గరికి వచ్చాడు. రావటమే కాదు, రేపులో ఉన్నటువంటి మనందరిని బాధించాలని, పీడించాలని, హాని చెయ్యాలని ఒక రాక్షసుడు కేసి రూపంలో అంటే అశ్వరూపంలో వస్తే అతన్ని సంహరించిన మహానుభావుడు. అలాంటి కేశవ వృత్తాంతాన్ని పాడుతున్నా నీకేట్టే కిడెత్తియో వీని కూడా పడుకొని ఉన్నావా. కేశముడయాయి దివ్యమైన తేజస్సు గల మహానుభావుడు. తిరవు తలుపు తెరవు, తమిళం తెలుగు కలిసే ఉంటాయి, కొన్ని అచ్చులు తేడా. తెలుగులో తెరువు, తమిళంలో తెరవు. తెలుగులో చేసిన, తమిళంలో పేసిన. అది పేచ్చరవం, ఇది పెద్దరవం, పెద్ద చప్పుడు. మించు ఒకే కుటుంబం. పాఠశాతం ఉంటుంది, ఫైలాలజీ అంట. ఇప్పుడు ఉండేది ఎంతో ఇంటర్ ఆ క్లాసులో ఉంటుంది ఆ రోజుల్లో. ఇప్పుడు ఏమే కూడా లేదు అనుకుంటాను, అది వేసంగి. అందులో భాషా కుటుంబం, ద్రావిడ భాషా కుటుంబం అనేవారు. కన్నడము, తమిళము, తెలుగు ఇవన్నీ ఒకే కుటుంబం, అక్కడికెళ్ళే ద్రావిడ భాష. అది పెద్ద కష్టంగా తమిళం తెలుసుకోవడం. అయితే తెలుగు వస్తే మనకి ఇప్పుడు తెలుగే మర్చిపోతున్నాం కదా, ఇంకా తమిళమే వస్తుంది. మన భాషే మనకు రాదు. అందులో ఇప్పటి కాలం తల్లిదండ్రులు మా పిల్లవాడికి తెలుగు రాదని గర్వంగా చెప్పుకుంటున్నారు, సిగ్గుపడుతున్నారు. అదొక స్టేటస్ అన్నమాట. తెలుగు మర్చిపోతే స్టేటస్. మన తల్లిని మనం మర్చిపోతున్నాం, దాన్ని గర్వంగా చెప్పుకుంటున్నాం. మనం అది కూడా విన్నాం. ఎవరో చెప్పుకోరు, మా అమ్మ నాన్న మా ఇంట్లో లేరండి, వృద్ధాశ్రమంలో ఇచ్చేశాను. వాడు ఎంత ఆనందంగా చెప్తున్నాడంటే ఆ వార్త. నేనే చాలా ధనుండి గొప్ప కార్యం చేస్తున్నాను, నాకెంత గీతో. ఇవన్నీ ఒకే రకాలు. అందుకు తెరవు, అదే తిరవు, తలుపు తెరువు అంటే న్యాయంగా ఏం చెప్పారు. భరద్వాజ పక్షులు కలిసి చేస్తున్న పెద్ద ధ్వని వినలేదా. తెల్లవారు సామున లేచి అభ్యంగన స్నానాన్ని ఆచరించి నూతన వస్త్రాలు ధరించి, ఆభరణాలు ధరించి, కొప్పు ముడిచి, పూలు ముడిచి, పరమాత్మ లీలామృతాన్ని గానం చేస్తూ పెరుగు చిలుకుతున్న చప్పుడు వినలేదా. మన కోసం, మనను దయచూడటానికి వైకుంఠాన్ని వదిలిపెట్టి, క్షీరసాగరాన్ని వదిలిపెట్టి, మన రేపల్లెకు రూపుదాల్చి వచ్చిన నారాయణుడు
మన బాధలు కలిగించట ప్రయత్నించిన కేసి అనే అశ్వాసురుణ్ణి సంహరించిన గాథను పాడుతున్నా విని కూడా లేవకుండా పడుకున్నావా? పరమాత్మ గాథలు గానం చేస్తుంటే అవి వినటం వల్ల కలిగినటువంటి ఆనందంతో నీ శరీరమంతా దివ్యమైన తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంది. చాలమ్మా, లేచి తలుపు తిరుగు. దీన్ని భావం అన్నాం. పాత రోజుల్లో, అంటే మేము చదువుకునే రోజుల్లో ఒక శ్లోకానికి 24 విధానాలు ఉండేవి. మొదలు శ్లోకం, తరువాత పద విభాగం, దాని తరువాత అన్వయం. అంటే ఆ శ్లోకంలో ఏ అర్థం చెప్పారో ఆ అర్థం చెప్పగల పదేవో వాటిని ఒక చోట కూర్చాలి. దీన్ని అన్వయం అంటారు. తరువాత అర్థం, అర్థం తరువాత దండాన్వయం అంటారు. దండాన్వయం అంటే అర్థం మాత్రం, పదాలు మాత్రం వదిలిపెట్టి అర్థం మాత్రం చెప్పడం. తరువాత ఖండాన్వయం, ఏ అర్థం ఏ పదంలో ఏ రూపంగా వచ్చిందో చెప్పడం. దాని తరువాత భావాన్వయం, శ్లోకానికి ఉన్నటువంటి భావానికి చెప్పేటువంటి పదాల యొక్క పరస్పరం పొందిక. దాని తరువాత వ్యాకరణాంశం, అంటే ఆకాంక్ష అంటాం. ఆకాంక్ష అంటే కర్త, కర్మ, క్రియ. రాముడు అడవికి వెళ్ళెను. రాముడు కర్త, అడవి కర్మ, వెళ్ళుట క్రియ. ఎలాంటి రాముడు? నీలమేఘశ్యాముడు. ఎలాంటి అడవి? భయంకరమైన అడవి. ఎలా వెళ్ళెను? వేగముగా వెళ్ళెను. ఇంకా ఇంకా ఎలాంటి రాముడు? ఆజానుబాహుడు. ఇంకా ఎలాంటి రాముడు? పుండరీకాక్షుడు. ఇంకా ఎలాంటి రాముడు? దివ్య మోహన రూపుడు. ఇంకా ఎలాంటి రాముడు? పురుషులను మోహింపు. ఇలా చెప్పుకుంటూ పోతాం. చెప్పుకొని ఇందులో ఏవి విశేషణాలు, ఏవి విశేష్యాలు, ఏది శబ్దము, ఏది వ్యయం, ఏది విభక్తి, ఏది అవ్యయం, ఏది ధాతువు, ధాతువులో ఏది మూలం. ఇలా శ్లోకాన్ని 24 భాగాలు చేసి పాఠం విన్న తర్వాత మళ్ళీ పుస్తకం పట్టి దాన్ని చదవాలండి. ఇంకా నేను చదవలేదు. అందరూ అనేవారు, మా సహచరులు అనేవారు, ఏమిటి ఈయన పాఠం వింటాడు, మన పుస్తకం పట్టుకోలేది, చదివాడు ఎప్పుడు జరుగుతాడు, వాని మీద పాఠాలు చెప్తాడు, తన పుస్తకం చదవాడు. అంటే ఇంకేం చదవాలి? అన్నిసార్లు విన్న తర్వాత 16 సార్లు, 18 సార్లు, 24 సార్లు ఒక శ్లోకాన్ని అక్షరం అక్షరం, పదం పదం, వాక్యం వాక్యం, భావం భావం, ప్రకృతి ప్రత్యయం విడది విడిది చదివితే మళ్ళీ ఇంక జ్ఞాపకం ఉండదు ఏమిటి, మళ్ళీ ఇంకా రాందేమిటి? అందరికీ వస్తాయంటే వస్తాయి, హాయిగా వస్తాయి. అంటే ఒక శబ్దము మీద ఎంత పరిపుష్టమైనటువంటి, ఒక విస్పష్టమైన సాధికారికమైనటువంటి అవగాహన అంటారు. మళ్ళీ అందులో ఎలాంటి సందేహం ఉండదు. అందుకే కేసి అన్నాడు. చెప్పడంలోనే కేసి, కేసిని చంపిన కేశవుడు. ఋషులు పసిపాపలకు కన్నతల్లులు గోరుముద్ద తినిపించేటట్టు చెప్తారు. మనం దాన్ని పట్టుకోలేము. మన స్థితి ఎలా ఉంది? కేసిని చంపిన కేశవుడు అంటే ఏమర్థం? ఆ పేరు అందుకే వచ్చింది ఆయన. కేశవ అంటే అర్థం అదిరా నాన్న. కేసిని చంపిన వాడిని కేశవుడు అంటారు. మరోపక్క చక్కని అందమైన కేశవ శంకర కేశవుడు అంటారు. దానికి అర్థం అది. అలాగే బ్రహ్మ ఈశ్వరకు అధిపతి అయినటువంటి కేశవుడు అంటాడు. దానికి అర్థం అదే. కైతి బ్రహ్మణో నామ ఈశోహంచ జనార్దన ఆవాం తవాంగ సంభూతం తస్మాత్ కేశవ నామతం. ప్రతి పదానికి ఒక వ్యుత్పత్తి ఉంది, ఒక ప్రకృతి ఉంది, ఒక ప్రత్యయం ఉంది, ఒక ధాతు ఉంది, దానికి ఒక అన్వయం ఉంది, దాని యొక్క స్వరూపం ఉంది, దానికి ఒక వ్యుత్పత్తి ఉంది.
ఇన్ని తెలుసుకోకుంటే భాష ఎలా వస్తుంది? అసలు భాష ఎందుకు రావాలి అనే ప్రశ్న ఇప్పుడు. ఎందుకు భాష? దాంతో ఏం పని మనకు? ఒకప్పుడు కొన్ని రోజుల కింద అంటే 20 ఏళ్ళు అనుకుంటాను, సుమారు 15-20 ఏళ్ల కింద లాంగ్వేజ్ తీసేయాలని ఒక ప్రపోజల్ వచ్చేసింది. గవర్నమెంట్ పెట్టి లాంగ్వేజెస్ వద్దు, సైన్స్, మ్యాథమెటిక్స్, సోషల్, తర్వాత ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటాయి కదా, అవి చాలు, లాంగ్వేజెస్ వద్దు. నన్ను పిలిచారు, అంటే అభిప్రాయం చెప్పాలి. ఎవరు బలరామయ్య ఎవరు ఉండే మినిస్టర్, విద్యామంత్రి. అయ్యా మరి మా అభిప్రాయం స్పష్టంగా చెప్పవచ్చునా, మీరు ప్రభుత్వాధికారులు కాబట్టి ఒబీడియంట్గా అయ్యా అన్నట్టు తలకాయ ఇవ్వమంటారా అని అడిగాం. మరి ఉద్యోగస్తున్నాం కదా. అయ్యా ఆచార్య గారు నమస్కారం, ఏం లేదండి, మీరు అనుకుంటున్నారో దాన్ని చెప్పండి. సంతోషం అయ్యా, మరి సోషల్ను, ఫిజిక్స్ను, కెమిస్ట్రీని టీచ్ ఎందులో చేస్తారు చెప్పాలి కదా. 1, 2, 3, 4, 5, 6, 7, 8 అని చెప్తారా పాఠం? 1, 2 కూడితే 3 అనాలి కదా. ఆ కూడితే ఏమిటి? లాంగ్వేజ్ కదా. పాఠం ఎందులో చెప్తారు? సైన్సును, కెమిస్ట్రీని, ఇంకా ఫిజిక్స్ను మీడియం ఏమిటి? దేంట్లో చెప్తారు? రెండవది, అయ్యా ఏమనుకోవద్దు, మీరు మినిస్టర్లు కదా, ఎమ్మెల్యే అయ్యారు, ఎలక్షన్లో పాల్గొన్నారు, ప్రచారం చేశారు. మరి రేపటి నుంచి మీ ప్రచారాన్ని కెమిస్ట్రీలో చెప్తారా, ఫిజిక్స్లో చెప్తారా, మ్యాథమెటిక్స్లో చెప్తారా, ఎందులో చెప్తారా? లాంగ్వేజే లేకుంటే ప్రచారం ఎందులో చేస్తారు? పిల్లలకు పాఠం ఎందులో చెప్తారు? ఒక మంత్రి ఇప్పటికీ జ్ఞాపకం ఉంది బాగా, లేచి సాష్టాంగ పడ్డాడు, చెంపలేసుకుంటున్నానండి ప్రత్యక్షంగా. నేను ఇంత మూర్ఖంగా మా అధికారులు మాట్లాడతారు అనుకోలేదు నేను. క్షమించండి గురువు గారు, ప్రబోధం తీసేస్తున్నాను. అంటే భాషకున్న విలువ తెలియదు, పరిస్థితి అది. భాష ఎందుకో తెలియదు. ఆండాళమ్మ ఆ రీతిగా మనకు బోధిస్తుంది. కేశవ రూపాడవు, కేశవ అంటున్నామయ్యా, తల్లి కేశవ అంటున్నాం. కేసిని చంపాడు, మన బాధను తొలగించాడు, మనకు ఉపకారం చేశాడు. అలాంటి స్వామిని లేపితే లేవవా, పిలిస్తే లేవవా? చమత్కారంగా చెప్పారు. దీన్ని భావం అనుకుంటున్నాం. ఒక విషయాన్ని ఎంత విశాలంగా, ఎంత విస్తృతంగా మనం ఆలోచన చేస్తూ అనుభవిస్తే అంతటి దివ్యమైన ఒక అనుభూతి కలుగుతుంది. శబ్దానికి అర్థం చదవటం కాదు, నేను చెప్పాను, జ్ఞాపకం అనుకుంటాను. ఈ తిరుప్పావును 9 సంవత్సరాలు విన్నాం పాఠం. అంటే 9, 3, 27 కదా. అంటే ఇంచుమించు ఒక 3000 రోజులు విన్నాం. అది రోజు ఒక 5 గంటల కంటే తక్కువ కాకుండా, అంటే 15,000 గంటలు విన్నాం తిరుప్పావును మేము. మన ఈనాడు 30 రోజుల్లో రోజు గంటన్నర, అంటే 45 గంటల్లో చెప్పుకుంటున్నాను. అంటే మీకు విషయం చెప్తున్నాను ఎలా. ఇంచుమించు 3000 గంటలు వినవలసిన దాన్ని 45 గంటల్లో ఏం చెప్తాము? మీరు ఏం వింటారు? మనం అందులో న్యాయంగా ఎంత ఆనందం అనుభవిస్తున్నాం. సరే, అనుభవించిన ఆనందం తక్కువేం కాదు, అనుభూతి ఏం తగ్గదు. కానీ ఎంతలో ఎంత అనుభవిస్తున్నాం. ఒకసారి మనకు ఆ స్వరూపం అనేది తెలిస్తే, ఇంత సముద్రమా ఆండాళమ్మ తల్లి ఒక 30 పద్యాలలో 3000 గంటలు తరచి 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 త్రాగుతున్నా కొద్దీ, జుర్రుకుంటున్నా కొద్ది అమృతం వచ్చేంత అమృతాన్ని నింపి మనకిచ్చినది. అందుకే భగవద్ రామానుజులకు తిరుప్పావై తీయర్ అని పేరు. ఆయన వేరే తిరుప్పావై తీయర్. ఆయన తిరువాయముడిని మరొకదాన్ని పక్కకు పెట్టేసి ఎప్పుడు తిరుప్పావై పాక చదువుకుంటూ తిరిగేవాడు. అనుభవిస్తున్నా కొద్దీ ఊడుతుంది అమృతం అందులో. మనం ఎంత వింటున్నామని కాదు, అందులో అమ్మ ఎంత నింపింది. ఒక కన్న తల్లి తన సంతానానికి ఎంతటి అమృతాన్ని అందించాలనే తపన
అంతా కనపడుతుంది. ఆ తపనలో మొదటి భాగం కీసు కీసు ఎన్నెంగుం ఆనైత్యాత్తం కరందు పేసిన పేచరవం. నిన్న పక్షులు అన్నారు, ఈరోజు భారద్వాజ పక్షులు అంటున్నారు. కొంచెం మార్చారు. భారద్వాజ పక్షులకు ఉన్న ప్రత్యేకత ఏమిటి? సూర్యోదయం అయితే వాటికి కనులు కనపడవు. ఎదురుగా ఉన్న తన భార్యనో బంధువునో పిల్లలనో చూడలేదు. అందుకే తెల్లవారు జాము అవుతున్నది అంటే లేచి తెల్లవారబోతున్నది, మనకి కళ్ళు కనపడవు, ఒకరినొకరు చూసుకోలేము, మళ్ళీ సూర్య సమయం దాకా మనం చూసుకోలేము. అప్పటిదాకా ఉండేలా మనం ఇప్పుడే మాట్లాడుకున్నారు, మంచి మాటలు మాట్లాడుకున్నాం. మళ్ళీ 12 గంటలు చూసుకోలేము కదా. ఈ చూసుకోలేని 12 గంటలు జ్ఞాపకం ఉండేలా మాట్లాడుకుందాం. అండాళమ్మ భారద్వాజ పక్షువుని పేరు చెప్పి ఎంత దివ్యమైన అనుభూతిని మనకిచ్చిందంటే, ఇప్పటి కాలం వాళ్ళకి అనుభూతి రాదు. కారణం అనుభవం లేదు. మా రోజుల్లో ఉంది. పాత రోజుల్లో దేవాలయాలలో అధ్యయన ఉత్సవాలంటూ జరిగేవి, తెలుసు అనుకుంటాను. అంటే ఈ తిరుక్కార్తె అంటాం ఇప్పుడు, మనవాడ మహాముండు పూరత్తాళ్ళు వార్త నక్షత్రం చెప్తాను కదా, ఈ మధ్యకాలాన్ని తిరుక్కార్తె అంటారు. ఈ సమయంలో దివ్య ప్రబంధాన్ని శావకాలం చేయకూడదు. ఆ విరహాన్ని తట్టుకోవటానికి దేవాలయంలో చెప్పుకోవచ్చు. ఆ వంకె పెట్టుకుని అధ్యయనోత్సవం అని ఒక 10 రోజులు, ఇంకా పెద్దదేవా 20 రోజులు, రాపత్తు పవల్పత్తు అంటారు. అంటే ఒక 10 రోజులు పగలు సేవకాలం చేస్తారు, 10 రోజులు రాత్రి సేవకాలం చేస్తారు. 1000 పాచురాలను 20 రోజులు, రోజు ఒక 50 పాచురాలు అలా చేసేవాళ్ళు. అలా చేయటానికి కొందరిని అందరూ చేయలేరు కదా. ఆ అనుభవం బాగా ఉన్నవారు పండితులను పెద్దవారిని పిలిచేవాడు దేవాలయానికి. పరమాత్మ గుణాలను వర్ణించే నారాయణ దివ్య ప్రబంధాన్ని 20 రోజులు అధ్యయనం చేయటానికి వచ్చిన పండితులు 20 రోజులు కలిసి అక్కడే ఉండేవారు. పొద్దున పగలు రాత్రి అనుసంధానం చేయటం, స్వామిని సేవించడం, గోష్ఠి, అలాగే సాయంకాలం వాటి మీద ఉపన్యాసాలు, కథామృతం, ఇలా జరుగుతుంది 20 రోజులు. రేపటితో అయిపోతుంది, ఎల్లుండి పొద్దున మనం వెళ్ళిపోవాలి. ఒకసారి ఆ భావన గమనించండి, ఎంత అనుభూతి కలుగుతుందో. 20 రోజులు కలిసి ఉన్నవారు మళ్ళీ ఎప్పుడు కలుస్తాము అన్న భావనతో వీడి సమయం వచ్చినప్పుడు ఆ రోజు రాత్రి వారెవ్వరు నిద్రపోకపోయేవారు. స్వయంగా మేము అనుభవించాం. అది ఎక్కడో కాదు, తిరుపతిలో అనుభవించాం. ఆ రోజుల్లో అంటే 72, 73 ఆ ప్రాంతాల్లో మమ్మల్ని పిలిచారు సేవకాలానికి. తిరుపతిలో 40 రోజులు చేసేవారు సేవకాలం. రోజు 25 పాసురాలు, 25 పాసురాలు 3 గంటలు చేయాలి. చక్కని సంగీతబద్ధంగా రాగం ఉండాలి, ఓ రాగం ఉంది, ఓ తాళం ఉంది, అలా చేసేవాడిని. 40 రోజులు కలిసి ఉండి ఆ రోజు రాత్రి వెళుతున్నాము ఇక మేము అంటే ఎవ్వరి కనులు వర్షించకుండా ఉండవు. ఓ దివ్యానుభూతి. మళ్ళీ ఎన్నడు కలుస్తామో, ఎక్కడ కలుస్తామో, ఎప్పుడు కలుస్తామో, ఎలా స్వామి కల్పిస్తాడో మళ్ళీ మనకు ఇదే భావన. మీకు బాగా చెప్పాలంటే రామాయణంలో మొదటి రాత్రి అంటే మామూలు రాత్రి కాదు, అరణ్యవాసంలోని మొదటి రాత్రి. రామలక్ష్మణులు, ఇక్కడ లక్ష్మణస్వామి గుహుడు, అక్కడ సీతమ్మ రాముడు మాట్లాడుకున్న మాటలు తెల్లవారిపోయింది.
చాలాసేపు అయింది పడుకుందామా అనుకున్నారట. పద్మపురాణం చెప్తుంది. అత స్వప్స్యామ యతో రాత్రి గత బహ్వీ. చాలా రాత్రి గడిచింది, పడుకుందామా అనుకుంటూ ఉండగా గుహుడొచ్చి, అయ్యా ప్రాతకాలిక కృత్యములకు కావలసిన సామగ్రి సిద్ధంగా ఉంది, తెమ్మంటారా? ఓహో, గత రాత్రి, అయ్యో రాత్రి అయిపోయిందా? లక్ష్మణస్వామి ఒక్క ఎంత మాట అంటాడంటే మధురాడ చదువు ఆనందం. అద్దెవ గత రాత్రి, అప్పుడే అయిపోయింది రాత్రి అన్నాడు. అప్పుడే అంటే అర్థమేమిటా? మా అన్నగారు ఇంత ఏకాంతంగా నాకు ఎప్పుడు దొరుకుతారు కనుక ఇప్పుడు దొరికారు, కాక ఇంకొంచెంసేపు మాట్లాడదాం అనుకున్నాను. అయ్యో అప్పుడే తెల్లారిందా? అయ్యో మాట్లాడే ఛాన్స్ లేదా? అయ్యో, ఇది ఆనైత్యార్థం కదా. ఆ అనుభూతి విడిపోతే మళ్ళీ ఎప్పటికి కలుస్తామో కదా, ఆ కలిసేదాకా గుర్తుండేటువంటి మాటలు మాట్లాడుకుందాం. అందులో ఆర్ద్రత, స్నేహం ఉంది, విరహ వ్యధ ఉంది, అనుభూతి ఉంది, అపేక్ష ఉంది, తహతహ ఉంది. ఈ తహతహ భగవంతుని కంటే భగవంతుని భక్తులు ఒకరినొకరు విడిపోతున్నప్పుడు కలిగే తహతహ. అంటే పరమాత్మను చూడకుండా కావాలంటే ఒక ఏడాది ఉండొచ్చునేమో, కానీ పరమాత్మ భక్తులతో కలవకుండా మాట్లాడకుండా ఒక్క క్షణం ఉండగలం. మా వాళ్ళు అయ్యే పని. మేము తట్టుకోగలమా? అయ్యో అప్పుడే చవకాలం అయిపోయిందా? మరి ఇంత భావం చెప్పటానికి భరద్వాజ మహర్షినే ఆండాళమ్మ ఎందుకు తీసుకుంది? న్యాయంగా ఈరోజు పాసురం ఈ భరద్వాజ పక్షి తిరుప్పావై మొత్తంలో ఇంత విషయాన్ని వెక్కలేదండి అన్నాడు. మా గురువుగారు ఇంచుమించు ఒక 42 రోజులు గారు భరద్వాజ వైభవాన్ని చెబుతూ వారు ఏడుస్తూనే ఉన్నారు, కనబడి ఏడుస్తూనే ఉన్నారు, అలా కారుస్తూనే ఉన్నారు. మా మందబుద్ధికి 10 రోజులు దాటిన తర్వాత అర్థమైంది, అబ్బా ఇంత ఉందా, ఇంత ఉందా, ఇంత ఉందా. భరద్వాజ మహర్షి ఎంత గొప్పవాడంటే సామాన్యంగా ప్రతివారికి ఆయుష్యం ఒక 100 సంవత్సరాలు. భరద్వాజ మహర్షి కూడా 100 సంవత్సరాలు అయిపోయాయి. నాన్న నీ ఆయుష్యం అయిపోయిందిరా, వచ్చేస్తావా అన్నాడు. నాన్నగారు చదువుకుంటున్నాను కదా, చదువు పూర్తయినాక వస్తాను. మరొక రహస్యం చెప్పాలి. పాత రోజుల్లో గురుకులంలో శిష్యుడు చదువుకోవటానికి వెళ్ళినప్పుడు 1 ఏడాది కాలం శిష్యుడు గురుకులంలో ఉండాలి, సేవ చేస్తూ పాఠం చెప్పాలి. ఏడాది అయిన తర్వాత నాన్న అంటే వాడు నచ్చితే, శ్రద్ధాభక్తులు బాగా ఉన్నాయనుకుంటే, సరే నాన్న పాఠం మొదలు పెడదాం, కానీ ఒక ప్రతిజ్ఞ చేస్తే పాఠం మొదలు పెడతాం, శపథం చేయాలి. అయ్యా ఆజ్ఞ, నా దగ్గర నుంచి నీవు ఎంత నేర్చుకుంటావో అదంతా మళ్ళీ ఇంకొకరికి చెప్పిన తరువాతే శరీరాన్ని విడిచిపెట్టిపోవాలి. చెప్పకుండా నేను మరణిను ప్రతిజ్ఞ చేసి వెళ్ళిపో. మనం అనుకుంటాం మరణం మన చేతిలో ఉందా? ఉంది. వేదాధ్యయనం చేస్తున్నవాడు, మాకు ఒక మహర్షి ఉన్నాడు, గురుస్నామధుడు. వేదం చదువుకుంటూ ఉంటే ఎవడొచ్చాడు, ఆగవయ్యా చదువుకుంటాడు, పాట తర్వాత రాబో పిచ్చకొచ్చే పోయినామంటాను చూడండి, అలా అంటాడు. ఏడేయా నీ గోళ, చదువుకుంటున్నా కనబడలే, తర్వాత నాయన ఎప్పుడు చదువుకుంటున్నానయ్యా, విద్య పూర్తి కానీ నేను పిలుస్తానులే. మంచిది, అది గతి. యముడికి ధైర్యం ఉందా రావటానికి? చదువుకుంటుండే నిముడి రండి వాడికి రావటానికి. అది వేదాభ్యాసంలోని గొప్పతనం.
చదువుకుంటున్న చదువు పూర్తయ్యేంత వరకు రాకుండా అక్కడ ఆగాలి. నేను పాఠం చెప్తున్నాను పో అంటే వెళ్ళిపోతాడు. ఇదే మనకు ఆ రోజుల్లో డొనేషన్, అడ్మిషన్ ఫీజు అంటానే. ఇది ఇలా ప్రతిజ్ఞ చేసినాక పాఠం చేసేవాడు. అలా భరద్వాజు చదువుకుంటున్నాను స్వామి నాన్నగారు కొంచెం పెంచండి. ఇలా కొంచెం 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 అనుకుంటూ 3 ఆయుష్యాలు, త్రియాయుషం అంటుంది వేదం. చాలామంది మహానుభావులు ఆయుష్ అంటే ఓ 100 ఏళ్ళు, 3 ఆయుష్యులు అంటే 300 ఏళ్ళ నుంచి ఒప్పుకుంటారు. కానీ విద్యారణ్య భాష్యం ఒప్పుకోదు దానికి. ఆయుర్వింశతి సహస్రం అని వ్యాఖ్యానం. ఆయుష్యం అంటే 20,000 ఏళ్ళు, 3 ఆయుష్యాలంటే 60,000 ఏళ్ళు. 60,000 సంవత్సరాలు చదువుకున్నాడు భరద్వాజ మహర్షి వేదాన్ని. బ్రహ్మ వచ్చి నాన్న వస్తావా అన్నాడు. వేదం పూర్తయిందా? వేదం నాకే పూర్తి కాదు కదా, నీకేం పూర్తి అవుతుంది? అలాగా పోయి ఎంత చదువుకున్నాను నేను చెప్పాలా? అక్కడ 3 కొండలు ఉన్నాయి, కనపడుతున్నాయా? అవునండి, అవి వేదాలు. ఇది నువ్వు చదువుకున్నాను, ఇక్కడ ఇచ్చాడు. అమ్మ బాబోయ్, అయితే నేనేం చదువుకుంటాను వేదం, మరి వస్తావా అంటే వస్తాను కానివ్వండి, మీరే చెప్పారు చదువుకున్న దాన్ని చెప్పకుండా రావద్దన్నారు కదా, మొత్తం చెప్పొస్తాను అంటే ఇంకో 60,000. 1,20,000 సంవత్సరాలు వేద అధ్యాపనాన్ని అనుభవించిన మహానుభావుడు భరద్వాజుడు. అలాంటి వాడు మరొకడు లేడు, అంత మహానుభావుడు. అందుకు అతని పేరును ఆండాడం మనకు సూచించింది. చదువు అంటే ఇది, చదువు చెప్పడం అంటే ఇది. ఇలాంటి మహానుభావుని యొక్క వేదవాక్యాలను విన్న తరువాత కూడా పడుకుంటామా? ఆ మహానుభావుడు రాత్రిపూట నిద్రపొమ్మని గురువుగారు చెప్పితే ఒక అరగడియ చాలు కదండి నిద్ర కలిగేవాడు. అరగడి చేసే ఎంతో 12 నిమిషాలు, గడియ అంటే 24 నిమిషాలు, 2 గడియలన్నర 1 గంట, 12 నిమిషాలు పడుకునేవాడట. అదేమి అంటే చదువుకోవాల్సింది చాలా ఉంది, నిద్రపోతే ఏమవుతుందండి? ఎంత నిద్రపోయినా అంతే కదా, ఇది బాగుంది కదా. 12 నిమిషాలు ఎందుకు రా అని అడిగాడు బ్రహ్మ. మాకు 12 ఉన్నాయి కదండి, ఒక్కదో నిమిషం అన్నాడు. అర్థమైందే? 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, 12. ఒక్కొక్క దానికి ఒక్కొక్క నిమిషం విశ్రాంతి. మనం ఒక్కొక్క దానికి 2 గంటలు విశ్రాంతి. 24 hours ఉంది. ఇంత గొప్ప తత్వాన్ని చెప్పడానికి భరద్వాజ మహర్షిని తీసుకున్నాడు. ఆ పక్షులు కలిసి చేస్తున్న ధ్వనిని వినలేదా? ఇక రెండవది మనకు క్షీరసాగర మథనం. అదెందుకంటారా? అమ్మ ఏం చెప్పింది? పెరుగు చిలకటాన్ని చెప్పినది. ఎందుకది అవసరం? ఏంటి ఇక్కడ? తెల్లవారినని గుర్తు చెప్పడానికి పెరుగు చిలికిన చప్పుడు వినరాలేదా? పెరుగు చిలికే చప్పుల్లో మనకు కాసుం పిరప్పుం ఆభరణాల ధ్వని, అలాగే పెరుగులో కవ్వం తిరుగుతున్న ధ్వని, కవ్వానికి తాడుకు, కవ్వానికి పెరుగు ధ్వని. ఇది పోగా నోచి కృష్ణ పరమాత్మ లీలలు చేస్తున్న ధ్వని. 3 ధ్వనులు. పెరుగు చిలకటాన్ని ఇంత బాగా ఎందుకు చెప్పినది ఆండాడమ్మా అంటే తమ పూర్వకాల మధుర స్మృతులు గుర్తొచ్చాయట. ఏమిటది? క్షీరసాగర మథనం గుర్తొచ్చింది.
చాలామంది మహానుభావులు క్షీరసాగర మథనం దేనికోసమండి అంటే టక్కున చెప్పే సమాధానం ఏమిటి? అమృతం కోసం అని. ఆ జవాబు చెప్పామనుకోండి, మనకు 3 జీరోలు వస్తాయి మాకు. 1 కాదు 3. శ్రీమన్నారాయణుడు ఎంత గడుసువాడంటే మనకు విష్ణు పురాణంలో చెప్తారు, భాగవతంలోనూ చెప్తారు. ఇక్కడ ఈ వృత్తాంతాన్ని మనం బాగా చెప్పుకోవాలి. మీకు చాలా బాగా గుర్తుండాలి. అంత చక్కని గాథ సాగర మథనం. అమ్మ ఊరికే గుర్తు చేసుకోలేదు ఆ కథను. దూర్వాస మహర్షి అప్సరలోకానికి వెళుతుంటే ఒక చక్కని అప్సర మంచి సువాసనలో పూలమాలను పట్టుకొని కిందికి వస్తుంది. అసలే దూర్వాసుడు కదా. అమ్మాయి ఇలా రా. అయ్యా మాల బాగుంది, నాకు ఇస్తావా? ధర్మశాస్త్రం బాగుందంటేనే ఇవ్వాలి, ఇంకా ఇస్తావా అంటే కదా. ధర్మశాస్త్రం ఏమిటంటే మన చేతులు ఏదైనా వస్తువు ఉంటే పెద్దలు దాన్ని చూసి బాగుందయ్యా అన్నారనుకోండి, అర్థమేమిటి? ఇవ్వాలి, క్వశ్చన్ లేదు. పొరపాటున ఇవ్వలేదు వాడు బతికి బట్టకట్టడు, గ్యారెంటీ. అబద్ధం కాదు, నవ్వులాట కాదు. సత్రాజిత్తు కథ చూడండి. శమంతకమని బాగుంది అన్నాడు కృష్ణుడు, ఇచ్చాడా? పోనీ ఇవ్వడా అని అడిగాడు, ఇచ్చాడా? బతికాడా? ఎన్ని చావులు చచ్చాడండి. వాడు ఒక్కడు కాదు, వాడు తమ్ముడు చచ్చాడు, ఇంకోటి చచ్చాడు. అప్పుడే ఇచ్చేది బాధ లేకపోయేది కదా. అందుకే పెద్దలు బాగుంది అన్నారంటే అయ్యా అలాంటివి ఇంకా చాలా వస్తాయి, వీడికి అనుమానం ఏం లేదు. కానీ ఒక చమత్కారం గమనించాలి. నిజమైన పెద్దలు బాగుంది అన్నారు, వారికి ఆశే ఉండదు, వస్తుంది అవసరం ఏమిటి? ఏదో అనంతమైనటువంటి లోక కళ్యాణాన్ని సాధించాలనేటువంటి సంకల్పం ఉంటే తప్ప అనరు. తమ కోసం అనరు, లోక కళ్యాణం కోసం. దూర్వాసుడు అన్నాడు, అమ్మ బాగుంది అమ్మాయి మాల, ఇస్తావా? స్వామి స్వీకరించండి, అదృష్టం. పెద్దలు కోరటమే అదృష్టం కదా, ఇంకా ఇవ్వరా? సరే ఇచ్చింది. పోనీ ఆ తల్లి మరి తీసుకున్నవాడు మహానుభావుడు, మరి ఏదో వాడు కదా, వాడికి ఎందుకు మాల పొద్దుపోక ఋషికి పుష్పాలు ఎందుకండి? వాడికి ఏం పని? తీసుకున్నాడు, చక్కగా స్వర్గానికి వెళ్ళి అదృష్టం బాగా కిందుడు వస్తున్నాడు, ఏనుగు ఎక్కి వస్తున్నాడు. ఐరావతం ఎక్కి వస్తుంటే ఎవడొచ్చినా ఇవ్వబడదు శాస్త్రం. అది పట్టపుటేను, అది మహారాజుకు ప్రివిలేజ్ అన్నమాట. ఎవరు వచ్చినా ఇవ్వడానికి లేదు. అక్కడే ఉండి అయ్యా అని నమస్కారం చేశాను. పడరా ఈ మాల వానికి ఇచ్చాడు. వానికెందుకు మాల? వాడు బా చాలా బాగుందండి వాసన చూసి ఆ ఏనుగు వేసిన పడేశాడు. దూర్వాసుని మనస్సును ఆకర్షించిన మాల, ఇంద్రుణ్ణి ఆకర్షించిన మాల ఏనుగును ఆకర్షించదండి. అసలే ఏనుగు కదా, వాసన చూచింది, దానికి పిచ్చి పుట్టింది, మాల తీసి నేల కొట్టింది. ఓరి దుర్మార్గుడా, నేను ఎక్కడి నుంచో తీసుకొని వచ్చి నీకోసం ఇస్తే ఇంత అవమానం చేస్తావా? ఇసిరి నేల కొడతావా మాలను? నీ శ్రీమదాంతని లక్ష్మీదేవి నీ దగ్గర ఉందని, సంపద ఉందని మదించావు, ప్రతిఫలం అనుభవించు. ఈనాటి నుంచి 3 లోకాలలో లక్ష్మి అంతర్ధానం అవుతుంది. శపించాడు. ఎవడు రమ్మన్నాడు, ఎవడివ్వమన్నాడు, ఎవడు చెప్పించమన్నాడు? తప్పు చేసింది ఇంద్రుడవుతే పోయింది విష్ణువు, ఆయనకు భార్య పోయింది. ఇదేం కర్మ అండి అంటారా? శాస్త్రం కరెక్టే. భృత్యాపరాధం స్వామిదేనా? సేవకులు తప్పు చేస్తే ఎవరికి బాధ్యత? రాష్ట్రంలో ఏ ఉద్యోగి తప్పు చేసినా అందరు ఎవరిని అంటారు? ముఖ్యమంత్రి. క్వశ్చన్ ఏంటి? తప్పదు. పరమాత్మకు భార్యపోయి ఎప్పుడైతే లక్ష్మి అంతర్ధానమైందో
బలం పోయింది. రాక్షసులు వచ్చేసారు, యుద్ధం చేశారు, కొట్టేశారు, చంపేశారు, ఆక్రమించారు రాజ్యాన్ని. దేవతలందరూ స్వామి నారాయణ కాపాడు కాపాడు, మమ్మల్ని చంపేస్తున్నారు, మమ్మల్ని చంపేస్తున్నారు, మమ్మల్ని చంపేస్తున్నారు. చంపేస్తున్నారా అంటే మీకు చావద్దా? అయ్యా చస్తే రాగండి. బాగా నాకు నేను ఉపాయం చెప్తాను, నీకు చావకుండా ఉపాయం చెప్తాను. క్షీరసాగరంలో మందరం వేసి చిరకండి, అమృతం వస్తుంది. అమృతం తాగండి, మీరు చావండి. అందరు కలవండి, రాక్షసులు మీరు సంధి చేసుకోండి, నీకే మంచిది. వాళ్ళు తాగుతారు, మీరు తాగుతారు, అందరు బాగుంటారు, మరణం లేకుండా ఉంటుంది. బాగుంది పోయాలి. నమ్మొచ్చా అండి? నిజానికి అమృతం కోసమేనా? అర్థమైనా? ఎప్పుడైనా కాలేదా? క్షీరసాగరాన్ని చిలికితే మొదలు వచ్చింది ఎవరు? అందులో నుంచి లక్ష్మి వచ్చింది. ఆమె అక్కడ దాక్కుంది. దూర్వాసుని శాపంతో లక్ష్మీదేవి పోయి అక్కడ దాక్కుంది. ఆమెను బయటికి తేవాలని స్వామి సముద్రాన్ని చిలకండి రా అన్నాడు. వారికి మాత్రం పెద్ద రాజకీయ నాయకుడు విష్ణుమూర్తి, వారికి మా అమృతం వస్తుంది అన్నాడు. అసలు వచ్చింది అమ్మ. కొద్దిగా మన భాషలో ఇప్పుడు లౌకిక భాషలో చెప్పాలంటే క్షీరసాగర మథనం అనేది ఏమిటి? శ్రీమన్నారాయణుని లవ్ ఎఫైర్. అంతే కదా మరి, అమ్మ కోసం మనం ఉద్ధరించడానికే. నా లక్ష్మి వస్తుంది సముద్రాన్ని చిలుకులు అంటే వాడు చిలుకుతారా? అమృతం వస్తుంది చిలకండి రాని తాగితే తావరు. బాగుంది, ఆమె వచ్చింది ముందు. గమనించండి, ఎందుకంటే బాగా ఇంకా ఆలోచించండి. న్యాయముగా క్షీరసాగరాన్ని చిరికినది దేవతలు రాక్షసులా? ఆలోచించండి. పర్వతాన్ని తెచ్చి అందులో వేసిన వాడెవడు? గరుత్తుడు. గరుడు అంటే విష్ణుయించాడు. వాసుకిని పంపించాడు శంకరుని ద్వారా. చిలుకుతూ ఉంటే మనం మునిగింది, కుర్వయ్యాడు. పర్వతం ఒరిగింది, పైన చేరాడు. పర్వతం వణికింది, అందులో చేరాడు. పాము ఒరికింది, అందులో చేరాడు. దేవతలు స్వామి అన్నారు, వాళ్ళలో చేరాడు. రాడుదులు మాకు బలం లేదు, అందులో చేరాడు. స్వామి మా ముందరు ఉండాలి, ఇక్కడున్నాడు. స్వామి మా ముందు ఉండాలి, అక్కడున్నాడు. పర్వతం కింద విష్ణువు, పర్వతం పైన విష్ణువు, పర్వతంలో విష్ణువు, పాములో విష్ణువు, దేవతల్లో విష్ణువు, రాక్షసులలో విష్ణువు, దేవతల విష్ణువు, రాక్షసుల ముందు విష్ణువు. ఇంతకు ఎవరు దిగినట్టు ఇప్పుడు? విష్ణువా దేవతల? ఇంత కష్టపడ్డాడు స్వామి. ఎవరి కోసం అండి? దేవతల కోసమే. పొరపాటున అమ్మాయిని ప్రేమిస్తే ఎన్ని కష్టాలు చెప్పాడు స్వామి. అబద్ధం కాదు, గమనించండి. అంతేకాదు, చిలుకుతూ ఉంటే స్వామి సముద్రాన్ని చిలుకుతూ ఉంటే తరంగై అపాంగై తరళ నయనై చకితై తథా లక్ష్మీ దృష్ట్వా పరిహసితవతి. ఎంత బాగా చెప్తాడు వ్యాసుడు పద్మపురాణంలో. అంటే సముద్రాన్ని చిలుకుతూ ఉంటే స్వామి లక్ష్మీదేవి తరంగాల మాటున దాక్కొని ఇలా చూస్తుందట. శ్రీగంటి చూపుడు, దొంగ చూపుడు అంటాం కదా, అమ్మాయిలు చూస్తారు కదా, అలా చూసే. ఏం చూస్తూ ఉంది? స్వామి నేను పక్కన ఉంటే నన్ను లెక్క పెట్టావా? నిన్ను విడిచిపెట్టి పోగానే ఇన్ని కష్టాలా నీకు? ఇప్పుడైనా కాస్త మా విలువ అర్థమైందా? నేను ఉంటే ఎన్నుకుంటే ఏమవుతుందో బాగా తెలుస్తూ ఉందా అని చిరునవ్వులు చిందిస్తూ క్రీగంటి చూపులు చూచిందట అమ్మ. చూచాడు స్వామి. ఓహో, నువ్వు ఇలా వచ్చావా, ఇప్పుడు నా సంగతి చూస్తాను చూడు అని తలకాయ అలా ఇలా తిప్పాడట. అతను ఆయనకు అందమైన కేశపాశం ఉంది. క్రాఫింగ్ మనం చెప్పాను కదా, స్వామి క్రాఫింగ్ చూసి అమ్మ ప్రేమించింది. అది కాస్త చిక్కుబడింది, కేశాలని చిక్కుపడుతూ ఉన్నాయి. ఆయన ఆగి వస్తాను, ఇంకొంచెం ఆలస్యం చేస్తే అది ఇంకా చిక్కుబడితే మళ్ళీ దాన్ని తీసే డ్యూటీ ఎవరిది? ఈ కర్మ నాదే నాయన, ఉండు నేను ముందే వస్తున్నాను, ఎందుకు అవసరపడతాను, ఇప్పుడేలా ఉంది అన్నాడు స్వామి. ఎవరి కోసం? క్షీరసాగర మథనం లక్ష్మీ ప్రాదుర్భావానికి, సకల లోక కళ్యాణానికి, దేవతలకు అమృతం లభించి రాజ్యం లభించడానికి.
ఇంత వృత్తాంతాన్ని అమ్మ మనకు చెప్పిందంటే ఎందుకు చెప్పింది? ఆనాడు దేవతలు ఎలా నిరంతరం పరమాత్మ యందే మనస్సు లగ్నం చేసి తమ ఆయుష్యం బ్రతకటాని కోసం, మరణాన్ని తప్పించుకోవటాని కోసం చేసినటువంటి శ్రమ లాంటిదే రేపల్లెలో గోపికలు కూడా పరమాత్మ కోసం పెరుగు చిలికారు. లక్ష్మి కోసం నారాయణుడు చేసిన శ్రమ అదైతే, నారాయణుడి కోసం లక్ష్మి శ్రమ గోపికలండి. సముద్రంలో దాగి ఉన్నటువంటి లక్ష్మీదేవిని బయటికి తేవటానికి నారాయణుని శ్రమ క్షీరసార మదనమైతే, రేపల్లిలో దాగి ఉన్నటువంటి కృష్ణ పరమాత్మను బయటికి తేవటానికి లక్ష్మీ రూపంగా ఉన్న గోపికలు చేసిన శ్రమ ఇది పెరుగు చిలకడం. అంటే ఆనాడు నారాయణుడు సముద్రాన్ని చిలకటానికి ఎంత శ్రమ పడ్డాడో గోపికలు పెరుగు చిలకటానికి అంతే శ్రమపడ్డాడు. ఆనాటి నారాయణుని మనస్సులో లక్ష్మిపై ఎంతటి ప్రేమానురాగాలు, ఆర్ద్రత ఉన్నాయో అంతకు 1000 రెట్లు ఆర్ద్రత ఈనాడు లక్ష్మికి, గోపికలకు నారాయణ మీద ఉంది. అందుకే చెప్తారు, గోపికలు పెరుగు చిలుగుకుంటూ శ్రీకృష్ణ గోవింద హరే మురారే శ్రీనాథ నారాయణ కైటపారే అనుకుంటూ చిలికారు. అసలు పని చేయటం లే గోపికలు. పానీయంబుడు తాగుచును, గుడుచుచును, భాషించుచును, హాతలీలా నిద్రాదులు చేయుచును, తివురుచును, లక్షించుచును, సంతత శ్రీనారాయణ పాద పద్మ యుగడి చింతామృతాస్వాద సంధానుండై మరచని అంటాడు పోతన. అలా ఉంటే అత్తగారులు ఈ కోడళ్ళు చెడిపోతున్నారు, పని పాడలేం లేవు, వీళ్ళ కనీసం ఒక పని కల్పిద్దాం, మనం పెరుగు పాలు వెన్న నెయ్యి అమ్ముకొని రండి అని ఒక గంపలో పెట్టి గోపికలకు అత్తగారులు గోపికలు గంప నెత్తులో పెట్టుకొని పెరుగోయమ్మ, పాలోయమ్మ, వెన్నోయమ్మ, నెయ్యోయమ్మ అనవలసింది గోవిందుడు అమ్మ, కృష్ణుడు అమ్మ, మాధవుడు అమ్మ, మధుసూదనమ్మ అని అమ్ముతుంది. వాళ్ళ మనసులో ఎవరున్నారు? అదే అంటారు వాళ్ళు పాలు పెరుగు అంటారా? మురారి దత్తాబ్ద చిత్తవృత్తి దత్యాధికం మోహవశాద ఓచత్. ఆ మైమరపులో కృష్ణ, గోవింద, ముకుంద, మాధవ, మధుసూదన ఇంత బాగా వాళ్ళు మీకు ఆ పని చేస్తున్నారే, ఆ పెరుగు చిలికే చప్పుడు విందా లేదా? ఆభరణాల చప్పుడు వినరా లేదా? పరమాత్మ లీలామృత గానం మీకు విందా లేదా? అయినా పడుకున్నారా? వీరంతా పెరుగు చిలుకుతూ పరమాత్మ నామాన్ని, పరమాత్మ కథను ఎందుకు గానం చేస్తున్నారండి అంటారేమో. మన కోసం ఆయన వచ్చాడు కదా, నారాయణను మూర్తి పరమాత్మ మన కోసం సకల సౌలభ్యమూర్తిగా, నీలమోహమూర్తిగా శరీరాన్ని ధరించి స్వామి వచ్చాడు, మన కోసం వచ్చాడు. అజాయమానః బహుధా విజాయతే. ఏ పుట్టుక లేని స్వామి మన కోసం పుట్టి వచ్చాడు. కుంతి అంటుంది, భక్త ఇచ్చ ఉపాత్త రూపాయ. ఎంత బిరుదిచ్చిందండి కుంతి స్వామికి. అనుభవించాలి ఆదరణ. పరమాత్మ భక్తుల కోరిక తీర్చటానికి రూపుదాల్చిన మహానుభావుడు. ఆయనకి ఎందుకు అవతారాలు లేకుంటే మన కోసం కదా. స్వామి నీవు కృష్ణుడిగా రావాలి, పింఛం పెట్టుకొని వస్తాడు. రాముడిగా రావాలి, ధనుసు పట్టుకొని వస్తాడు. కాదు కాదు మాకు నరసింహమూర్తివి కావాలి, సగం మనిషి సగం అనుకుంటే వస్తాడు. భక్తులు పరమాత్మను ఎలాంటి రూపం చూడాలి అని తలచారో అలాంటి రూపంలో వస్తాడు స్వామి. మన కోసం నారాయణుడు పుట్టుకలేని స్వామి పుట్టుకొని వచ్చాడు, రూపుదాల్చి వచ్చాడు. మన కోసం ఆయన వస్తే మనం ఆయన కోసం లేవద్దా? ఆయన దగ్గరికి వెళ్ళవద్దా? ఆయనను సేవించొద్దా? ఊరికే వచ్చి ఊరుకున్నాడు అనుకోకండి. కేశవనై పాడవు. కంసుడికి ఒక మిత్రుడు కేసి అనే రాక్షసుడు. ఆ మహానుభావుడు గుర్రపు ఆకారంలో
అశ్వరూపంలో వచ్చాడు. రేపల్లె వాడు మొదలు సహజంగానే బృందావనంలో ఉండేవాడు. మనకు భాగవతంలో అంతగా చెప్పలేదు, కానీ హరివంశం చూస్తే ఆ బృందావనంలో అరణ్యంలో ఉండి అటువైపు ఆవులు వచ్చినా, దూడలు వచ్చినా, గేదెలు వచ్చినా, గోపాలు వచ్చినా తినేసేవాడు. ఇలా తింటేనన్నా స్వామి వస్తాడని చూశాడు వాడు. కానీ ఈయన పోలేదు, నువ్వే రావాలి, నేను ఎందుకు వస్తానన్నాడు. ఇక లాభం లేదని వాడే వచ్చాడు. అతని సకిలింపు, గుర్రం సకిలిస్తుంది కదా, ఆ సకిలింపు వింటే స్వర్గంలో ఇంద్రుడు వణికి భయపడి కింద పడతాడు, అంత దుర్మార్గుడు. సరే రేపల్లోకి వచ్చాడు, గోర చేస్తున్నాడు. కృష్ణుడు ముందరికి వచ్చాడు, నోరు బాగా తెరిచాడు, మింగుతానని. కృష్ణుడు సరే తింటానన్నావు కదా, నీ కోరిక ఎందుకు కాదన్నాడు. నన్ను తినలేవు కానీ ఇక పటు అని చెయ్యిలో పడికేశాడు. తన హస్తాన్ని నోట్లో పెట్టాడు, అది గొంతు దాకా వచ్చింది. అక్కడి దాకా రాగానే ఆ చెయ్యిని అడ్డంగా పెంచాడు, ఇంతలా అయింది. అంటే నోటి నిండా అదేయింది, గొంతు నిండా అయింది. ఏమైంది పరిస్థితి? ఊపిరాడదు, చచ్చాడు, అయిపోయింది. ఇంద్రుడు అంటాడు, చంపడం ఇంత సులభమా? అనవసరంగా నేను చచ్చాను వీడి పేరు చెప్పుకొని, నిజంగా స్వామిది ఇదంటే ఇంత అద్భుతమా? అలా చెయ్యి పెడితే వాడు చచ్చాడు. గమనించండి, కృష్ణావతారంలోని మాధుర్యం, సౌలభ్యం ఎంత గొప్పదంటే ఆయుధం లేకుండా అందరినీ చంపాడు. కృష్ణావతారంలో చాలా తక్కువ ఉపయోగించింది. అంత పెద్ద కంసుణ్ణి కూడా ఆయుధం తీసుకోలేదు. జుట్టు పట్టాడు, లాగే ఇలా తిప్పాడు, కింద పడేదా తన పైన పడ్డాడు. కంసుని మీద ఎగిరి దునికాడు కృష్ణుడు, వాడు చచ్చాడు. మనకు అనుమానం వస్తుంది, 11 ఏళ్ల పిల్లవాడు పైన పడి చస్తాడు అనేవాడన్నా? కథలు కాకుంటే అంటామని పపాత విశ్వాశ్రయ అంటాడు. వ్యాసుని ఒక్కొక్క పదానికి 1,00,000 ఏళ్ళు దండం పెట్టాడు. విశ్వాశ్రయ, అఖిలాండ కోటి బ్రహ్మాండములను కడుపులో దాచుకున్నవాడు వాడి మీద పడ్డాడు. ఇంక వాడెక్కడ వేస్తాడండి? అర్థమైందా? పడ్డది పిల్లవాడు కాదు, ప్రపంచం పడ్డాడు, ప్రపంచమంతా పడింది. ఇంత రాయబడితేనే చేస్తాం. ఎన్ని గుట్టలు, ఎన్ని కొండలు, ఎన్ని పర్వతాలు, ఎన్ని నదులు, ఎన్ని లోకాలు కడుపులో ఉన్నాయి. అలాంటి కేసీ రాక్షసుడిని మన కోసం సంహరించిన మహానుభావుడు, మన కోసం తాను ఆపద ఎదుర్కొన్న మహానుభావుడు. అలాంటి వాని గాథలు చెప్పుకున్నా లేవవాడు. అంటే మనకు సమయం అయిపోతూ ఉంది కాబట్టి ఎంత చెప్పినా ఎప్పుడూ అయిపోయింది అనిపించుకోవాల్సింది, ఎన్నడూ అయిపోదు. మొదలే చెప్పాను, అయిపోయింది అనుకోవాలి. కావాలంటే అనుభవిద్దాం మరొకసారి, మరొక రూపంలో. ఆ కథ లేని పాసురం ఎక్కడుంది? అన్నీ అవే. ఇలా మనం ఒక అర్థాన్ని చెప్పుకొని రెండవ వ్యంగ్యార్థాన్ని కూడా సాంగా చెప్పుకుందాం. కీసు కీచెందంగం ఆనైత్యాత్తం కలందు పేచిన పేచెరవం మనం మొదలే చెప్పుకున్నాం. పక్షులు అంటే ఆచార్యులు చెప్పుకున్నాం. జ్ఞాన కర్మలతో పరమాత్మ యందు సంచరించేటువంటి మహానుభావులు ఆచార్యులు. అందులో భరద్వాజ పక్షులు ఆచార్య సమాశ్రయణానికి సంకేతం. గురువు గారిని ఎలా ఆశ్రయించాలి, గురువుగారి కృప ఉంటే అర్థము కానీ బోధకు వీలు లేనటువంటి అర్థాన్ని కూడా ఎలా బోధపడుతుంది. ఆచార్య మీరే మాకు భరద్వాజుడు. ఆనాటి భరద్వాజుడు వేదాధ్యయనం చేయడానికి పడిన శ్రమలో మేము 100వ వంతు కూడా పడలేము. ఏది సహించినా ఆచార్య విరహాన్ని సహించలేము. గురువుగారు లేకుంటే మనం బ్రతకలేం. మనకు భగవద్ రామానుజుల వారి చరిత్రలో ఓ శిష్యుడు ఉన్నాడు, మహానుభావుడు. ఆ శిష్యుడి దగ్గరికి ఒక గురువు గారు వస్తే, పేరు చెప్పడం లేదు,
ఓ గురువుగారు వస్తే ఆ గురువుగారిని ఈ శిష్యుడు, ఈ గురువుగారి శిష్యుడు జాగ్రత్తగా సేవించాడు. బాగా నేను వెళుతున్నాడు. నాయన వెళ్ళొస్తాను. అయ్యా ఆజ్ఞ అంటే, ఆయన ఏమనుకోకు, శిష్యుడు బాగున్నాడు, బాగా సేవ చేయడు అన్నాడు. అర్థం ఏంటి? స్వామి స్వీకరించాను. నాయన గురువుగారు ఎంత వెళ్ళు, వారి సేవ చేయి. గురువుగారు ఆజ్ఞ వినాలి కదా, వెళ్ళాడు. 4 రోజులు కాగా తిరిగి వచ్చాడు. వచ్చావేర్రా అంటే వారు పంపించారండి. మీకు పంపించారా? వెళ్ళమన్నారంటే వెళ్ళి వచ్చాను. ఏం చేసావురా? లేదే అన్ని సేవలు చేశాను. బాగా బాగా చిక్కిపోయావు, శల్యమయ్యావు. ఎందుకు ఇలా అయ్యావురా? నేనండి బాగానే ఉన్నానండి. ఏం బాగున్నావురా? మొత్తం చిక్కిపోయావురా. మీరు లేకుండా ఉండలేనండి, నేను బతకలేనండి, అందుకే పంపించాను. బతకలేకపోయాడు వాడు. ఆయనే గురువుగారే, మరి సేవ చేయొచ్చు కదా. కానీ మా గురువుగారిని సేవించారు. గురువుగారు వెంట లేకుంటే, గురువుగారి దగ్గర లేకుంటే, గురువుగారిని సేవించకుంటే బతకలేని స్థితి మాకు కలిగించాలి. అంతటి ఆర్తి మాకు కలగాలి. ఆనాటి భరద్వాజుడు బ్రహ్మగారి దగ్గర వేదాధ్యయనం చేయడానికి ఎంత సేవ చేశాడో అలాంటి జ్ఞానులు మనకు భరద్వాజ ఋషి పేరుతో సంకేతం. ఇక మరొకటి, పెరుగు చిలకటంలో మనం మొదలు చెప్పుకున్నాం. పాలసముద్రం ఉంటే పరమాత్మ యొక్క అనంతమైన కళ్యాణ గుణములు. లేదు ఇంకాస్త లోతుకు వెళితే అనంతమైనటువంటి వేదశాస్త్రములు పాలు. ఆ శాస్త్రములను నిరంతరం అధ్యయనం చేసి ఇక్కడ దృఢంగా నిలుపుకొని వాటిని గట్టిపరచటం పెరుగు. దానికి సంకల్పం అనేటువంటి కవ్వాన్ని శ్రద్ధ అనే తాడుతోటి దాన్ని చిలికితే పరమాత్మ యొక్క అమృత స్వరూపం అనే వెన్న బయటపడుతుంది. ఇలా చిలుకుతున్నప్పుడు మన మెడలో తాళిబొట్టు ఉంటుంది, కాసుల పేరు ఉంటుంది. తాళిబొట్టు అనేటువంటిది భర్త భార్య కడతారు. అది కట్టిన తర్వాత ఇంటి పేరు మారుతుంది, కుటుంబం పేరు మారుతుంది, స్వరూపం మారుతుంది. అప్పటిదాకా ఉన్న తమ ఇల్లు తల్లిగారి ఇల్లు, భర్త ఇల్లు తన ఇల్లు. అలాగే మనం కూడా గురువుగారితోటి రహస్యత్రయాన్ని అంటే తిరుమంత్రం, ద్వయమంత్రం, స్థిరమంత్రమైనటువంటి 3 ముళ్ళు మన మెడలో పడితే మన ఊరి పేరు కూడా మారుతుంది. అప్పుడు ప్రకృతి తల్లి అవుతుంది, స్వామి భర్త అవుతుంది. ఆచార్యుడు మనకు ప్రధానటువంటి జీవన ఆధారం అవుతాడు. ఈ 3 ముళ్ళతోటి అనన్యార్హ శేషత్వం, అనన్య శరణ్యత్వం, అనన్య పూర్తిత్వం అంటే పరమాత్మకు మాత్రమే దాసుడను, పరమాత్మ మాత్రమే రక్షకుడు, పరమాత్మ మాత్రమే అనుభవించదగినవాడు అనే ఆకారత్రయం 3 ముళ్ళు. దానితోటి మరికొన్ని కాసుల పేర్లు పెట్టుకుంటాం. తత్ సంశ్లేష ఏక సుఖిత్వం, తత్ విశ్లేష దుఃఖిత్వం అంటే పరమాత్మతో కలిసి ఉంటేనే ఆనందంగా ఉంటాం, పరమాత్మను విడిస్తే దుఃఖంతో ఉంటాం, పరమాత్మను ఆశ్రయించినప్పుడే బ్రతికి ఉంటాం. ఇవన్నీ కాసుల పేరు. ఇది మంగళసూత్రం. ఇలాంటి వాటితో అధ్యవసాయాన్ని పెట్టి పరమాత్మ గుణానుభవం అనేటువంటి పెరుగును చక్కగా చిలికి భగవన్ నామామృతాన్ని గానం చేస్తూ ఉంటే అమృతం మనకు లభిస్తుంది. ఇది పెరుగు చిలకటంలోని అంతరార్థం. అది కాక కేసి అంటున్నాం. కేసి అనేటువంటి వాడు అశ్వం అంటే గుర్రం.
చెప్తుంది ఉపనిషత్తు. ఇంద్రియాణి హయాన్యాహు. గుర్రం అంటే మన ఇంద్రియాలు, వాటికి పగ్గము మనస్సు, దానికి సారథి బుద్ధి. బుద్ధి చేతిలో మనస్సుండి ఆ మనస్సు ఇంద్రియాలను చిక్కబడితే పరమాత్మను చేరుతాం. ఈ ఇంద్రియాలను మనం వశం చేసుకోలేము, పరమాత్మే వశం చేయలేము అనే అర్థాన్ని కేశి సంహారంతో మనం చెప్పుకున్నాము. ఇలా సంక్షేపంగా వ్యంగ్యార్థాన్ని చెప్పుకున్నాం. అలాగే అస్మత్ గురుభ్యో నమః, అస్మత్ పరమ గురుభ్యో నమః. ఎందుకంటే నాయకప్పని పిల్లాయి అన్నాం కదా, మాకు నాయకురాలు అన్నాం కాబట్టి ఈనాటి పనిలో పరమ గురుభ్యో నమః అని చెప్పుకున్నాం. అలాగే ఆళ్వార్లు చెప్పుకోవాలి. మనకు ఆనైత్యాత్తం అనే మాట అన్నారు. ఆ పదం న్యాయంగా తమిళం కాదు, మలయాళ పదం. మలయాళ మహారాజు కులశేఖరుడు. ఈ కులశేఖరుడు మనకు ఈనాటి పాసురంలో మేలుకుంటున్నాం. ఎందుకు మెలుగొపుతున్నామంటే అతనికి రామాయణం అంటే చాలా ప్రీతి. ప్రతిరోజు రామాయణాన్ని వినేవాడు. రావణాసురుడు వచ్చి సీతమ్మని అపహరించాడు అన్న వార్త విని శైలాధిపతి సైన్య సిద్ధం యుద్ధాన్ని పోదాం లంక మీద అన్నాడు. ఆజ్ఞ ఇస్తే రాజు చేయాలి. ఎక్కడికి వస్తుందా అంటే తయారు చేయిపోదాం యుద్ధానికి. మా రామయ్య ఒక్కడే అయ్యాడు, ఎవరు లేరు ఆయనకు, మనం పోదాం పద. అయ్యో చిత్తమ్మ లేదు రాముడి దగ్గర. ఎవడు దిక్కు అని ఎవడాపాడే రాజు ఆ సైన్యంతో బయలుదేరితే ఓ హనుమంతుడు వచ్చేసాడు. అయ్యా రావణాసుడిని చంపాడండి రాముడు, దాన్ని తీసుకొని వచ్చాడండి. అలాగా అయితే ఇంటి పోదాం కదా. వీడో భక్తుడు ఏం లేదు అంటే అంతటి పరవశం. గుష్యతే యస్య నగరే రంగయాత్రా దినే దినే తమహం శిరసా ఉందే రాజా కులశేఖర. ప్రతిరోజు శ్రీరంగయాత్రే ఆయన కులశేఖరుడు. శ్రీరంగం పోదాం ప్రయాణం. మరి శ్రీరంగం వచ్చి రాజోడు చేయాలి అభిప్రాయన. అతను ప్రయాణమై బయలుదేరబోయే ముందు ఓ నలుగురు స్వాములు వచ్చేవాడు. అయ్యో బాగుందండి, రేపు పోదాం శ్రీరంగం, వారికి మర్యాద చేస్తాం. మంత్రులే పంపేవాడు. మరి రాజుగారు పోవద్దు, పోతే గతి ఏమిటి? ఇంతకంటే మనం కులశేఖరాల వారిని గుర్తు చేయడానికి కారణం కాసుం పిరప్పం కలహరప్ప కైపేస్తూ ఆభరణాల మాట ఒకటి ఉంది. కులశేఖరుడు దేవాలయ అర్చకులన్నా స్వాములన్నా మహాప్రేమ. మంత్రులను సామంతులను సేనాపతులను కూడా చులకన పోవాలనేవాడు. అయ్యగారు ఉద్దేశ దండం పెట్టి కూర్చోబెట్టాడు. వాళ్ళకు ఒళ్ళు మండింది. ఇంకా నీ మంత్రులమైతే ఈయన చేస్తున్నాడు, కొంచెం మార్చాలి అని ఓ దేవాలయంలోని స్వామి ఆభరణాలన్నీ మాయం చేసేశారు మంత్రులే. మహారాజా ఆభరణాలు పోయాయి. ఆభరణాలు పోయాయా? పోయాయి. ఎలా పోయాయి అంటే ఏం చెప్తామండి? సరే మీరేమనుకుంటున్నారు? అయ్యా క్షమించాలి, ఇందులో అనుకునేది ఏముందండి, ఆ దేవాలయం తాళ దగ్గర ఉంటాయండి. దగ్గర ఉంటాయి, అర్చకు దగ్గర. మరి పోయాయంటే అయితే అర్చకులే తీశారంటారా? మరి మీరు ఆలోచించండి అయ్యా. సరే సభ ఏర్పాటు చేయి, పిలిపిద్దాం అర్చకుడు. మా ఎత్తు పరిస్థితి. అర్చకుడు వచ్చారు, మంత్రులు వచ్చారు, రాజుగారు వచ్చారు. అరే పెద్ద కుండ తీసుకురాపో, వాడు పిలువు, పాములు వాడి పిలువు. వాడు పిలువురా. ఓ పెద్ద నల్లత్రాచు కూరలు తీసుకొచ్చాడు. అరే కుండలో పై పాము వేయించాడు, పైన గుడ్డ పెట్టాడు, మధ్యలో రంధ్రం చేశాడు. దేవాలయం అర్చకుడు నగలు తీయలేదు, నేను చేయి పెడుతున్నాను. నిజంగా నగలు వాడు తీయకుంటే నన్ను పాము కరవదు. చేయి పెట్టాడు, తీసాడు. మీరు పెట్టండి, అర్చకుడే తీశారు. తీస్తే కరవలే మనం పెడతారా? ప్రభు తప్పని క్షమించండి అంటే భాగవతోత్తముల మీద అంతటి విశ్వాసం కులశేఖరుడు. ఇక్కడ ఈ కాసుం పిరప్పం అనేటువంటి సంఘటనతో కులశేఖరుని ఈ గాథ మనకు బాగా గుర్తిస్తాం. అది కాక కులశేఖర పెరుమాళు ప్రబంధంలో
కేసి యొక్క సంహారాన్ని చాలా విపులంగా చెప్పాడు. ఇలా ఈ దృశ్యాలతోటి మనకు ఈనాటి పాసురంలో కులశేఖరుణ్ణి మేలుకొల్పాము. ఇక ఇంద్రియం జోలికి వస్తే పెరుగు చిలుకుట, ఆభరణముల ధ్వని, క్షీరసాగర మదనం ఇవన్నీ కలిసి పాణి అనేటువంటి ఇంద్రియముల యొక్క వ్యాపారాన్ని చెప్పాడు. ఎక్కడ చేతులు కదా, కాబట్టి పాణి అనేటువంటి చేతుల యొక్క పరమాత్మ సేవ ఎలా చేయాలి అంటే పరమాత్మను పుష్పాలు వేసి ఆరాధించడమే పాణి కైంకర్యం కాదు, పరమాత్మకు నివేదనకు పని పదార్థాలు తయారు చేయడం కూడా స్వామి యొక్క సేవే. వంట చేశాం, అన్నం కలిపాం, పులిహోర కలిపాం, క్షీరాన్నం చేశాం, చేతులతోటే కదా, ఇది స్వామి కైంకర్యమే. కేశవాయ నమః అని పువ్వు వేస్తే ఎంత ఆనందమో పరమాన్నం చేసినా అంతే ఆనందం, వంట చేసినా అంతే ఆనందం. చేతులను ఈరోజు పాసురంలో మేలుకొల్పారు. అనుకున్న 6, 5 అర్థాలు చెప్పుకున్నామని కాదు, చెప్పుకున్న వాళ్ళం అయ్యాం. ఇప్పుడు పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. మళ్ళీ ఇదే మరుదానిద్దాం. కీసు కీచెన్నెంగు మానయించాస్తం కలందు పేసిన పేచ్చరవం కేటిలయో పేయప్పెண்ணే காசும் பிறப்பும் கலகலப்பக்கை பேர்ந்தோ வாசன ரங்குடலாட்சியல் மத்தினாத தைரவன் கேட்டிலையோ நாயகப்பன பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பண்ணி கேட்டே கிடத்தியோ கேசமுடையாய் கிரவேல் ஒரெம்பாவாய் ஆண்டாடு திவ்ய திருவடிகளே சரணம். ஸ்வஸ்தி பிரஜாபிய பரிபாலயந்தாம் न्याय्येन मार्गेण महीं महीषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु. अस्मद्गुरुभ्यो नमः. जय श्रीमन्नारायण. सोच्चिष्टमालिकाबन्धगन्धबन्धुरजिष्णवे विष्णुचित्ततनूजायै गोदायै नित्यमङ्गलं मातृशाकिञ्चनत्राणबद्धकङ्कणपाणये विष्णुचित्ततनूजायै